వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బహుజన బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 3వ రోజు కొత్తకోట మండల కేంద్రంలోని బహుజన ఆడబిడ్డలందరి మధ్యన నా తోటి ఆడబిడ్డల మధ్యన ఆడుకోవడానికి ఇక్కడి దాకా బహుజన బతుకమ్మ కదిలి వచ్చింది. ఈ సంవత్సరం తీసుకున్నటువంటి నినాదం ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ. ప్రకృతి లేకపోతే మానవ మనుగడే లేదు. అందుకనే అడవులు ఉన్నాయంటే అమ్మ ఉన్నట్లే, నదులున్న చోట నాన్న ఉన్నట్లే అనేటువంటి ఆ కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం మొదలైనటువంటి బహుజన బతుకమ్మ ఇది 3వ రోజున ఇక్కడి నుంచి కదిలి రాష్ట్రమంతా తిరుగుతూ సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ చేరుకోవడానికి సిద్ధపడింది. ఒకవైపున అడవుల విధ్వంసం కొనసాగుతున్నటువంటి సందర్భంలో పర్యావరణ విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, మానవ విధ్వంసం కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇట్లా ఈ నినాదాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే మానవ మనుగడ అనేటువంటిది ఉండాలి అని అంటే ప్రకృతి క్షేమంగా ఉండాలి. ప్రకృతి క్షేమంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆడబిడ్డలంతా క్షేమంగా ఉండాలని, ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి అని అంటే బతుకమ్మ క్షేమంగా ఉన్నట్లు. అందుకనే బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బతుకమ్మను రక్షించుకోవాలనంటే ఇవన్నీ ముడిపడినటువంటి జీవితాలు కనుక ఈ జీవితాలు బాగుండాలి. అవి ఉన్నట్లయితేనే రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించగలుగుతామనేటువంటి ఆ భావాన్ని వ్యక్తం చేయడం కోసమే, ఆ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసమే బహుజన బతుకమ్మ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. ఒకవైపున బహుళ పంటలన్నీ కూడా మాయమైపోయి ఏక పంటలు వచ్చిన తర్వాత, వలసలన్నీ ముందుకొచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మానవ మనుగడ చిత్రమైపోతున్నటువంటి సందర్భం. మద్యపానం, గంజాయితో పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు చంపుకోవటాలు, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవటాలు. అందుకోసమే ఇవాళ మానవ మనుగడ బాగుండాలి అనుకుంటే ప్రకృతి రక్షణ మనం క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. అందుకనే ప్రకృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే క్రమంలో బతుకమ్మ పండుగ అంటేనే అందరూ కలిసి మెలిసి ఆడుకునేటువంటి పండుగ. అందుకని ఇది ఒక లౌకిక పండుగ, అంటే సెక్యులర్ పండుగగా నేను జరుపుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. కొంతమంది అసలు మాకు పండగే లేదనుకుంటున్నారు, కొంతమంది దూరంగా ఉన్నారు, దూరం చేయబడ్డారు. కాబట్టి ఆ దూరం చేయబడ్డటువంటి ఆ ఆడబిడ్డలందరినీ, శ్రమజీవులందరినీ ఒకతాటి మీదకి తీసుకురావడానికి బహుజన బతుకమ్మ కదిలి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ కొనసాగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని సెక్యులర్ పండుగగా అందరూ జరుపుకోండి అనేటువంటిది ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన రావాలి. పౌర సమాజం కూడా ముందుకు రావాలని మరొకసారి తెలియజేస్తూ జై బహుజన బతుకమ్మ, జోహార్ల అమరవీరులకు, జై తెలంగాణ. ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.